ఏ పంటలు పండించినప్పటికీ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటేనే ఆ రైతు లాభపడేటువంటి పరిస్థితి. ప్రతి నిత్యం వినియోగించేటువంటి కూరగాయల్లో టమాటా ఒకటి. ఈ టమాటా సాగు చేసినటువంటి రైతులు లాభాలు గడిస్తున్నారా? ఏ విధంగా అనేటువంటిది తెలుసుకుందాం. మనం ఇప్పుడు వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కొత్తూరు శివారులో ఉన్నాం. ఈ గ్రామానికి చెందినటువంటి రైతు జడ వెంకన్న గారు గత కొంతకాలంగా కూడా ఈ టమాటా సాగు చేయడం అనేటువంటిది జరుగుతుంది. తను ఏ విధంగా సాగు చేశాడనేటువంటిది తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే నమస్తే. ఎన్నేళ్ళ నుంచి టమాటా సాగు చేస్తారు మీరు? నేను ఇప్పటికి 2-3 సంవత్సరాల కానీ చేస్తాను. 2-3 ఏళ్ళ నుంచి చేస్తారు. ఎంత భూమిలో? ఎకరం భూమిలో వేస్తాను. ఎకరం భూమిలో. ఈసారి ఎప్పుడు సాగు చేసినావు? ఎంత పెట్టుబడి అయింది? ఎంత దిగుబడి వచ్చింది? ఈసారి నేను డిసెంబర్ ఫస్ట్ వీక్లోనే వేసిన ఇప్పటి వరకు దాదాపుగా మనకు ఒక 15 నుండి 20 వేల వరకు వచ్చినాయి. ఇక ఇంకో 10-20 వేలు రావచ్చు. ఏదైతే ఆ తోటలో ఉన్నాయి. అయితే మరి ఇంకెక్కువ మొత్తంలో రావాలి కదా ఎకరం భూమి అంటే నీకు. అయితే ఈసారి కొంచెం వాటర్ ప్రాబ్లం అవుతుందని, వాటర్ లేక ఇబ్బందులు అవుతాయని మొక్కజొన్న చేను అయితే ఎండిపోతుంది. వాటర్ లేవు, ఇంత పొలం వేసుకున్నాం. అయితే వాటర్ సోర్సెస్ ఇటు కాలువ వస్తలేవు. కొద్దిగా ఇబ్బందులు, వారం వస్తుంది వారం పోతుంది కాలువ. దానివల్ల మనకు నీళ్ళ కొరత అవుతుందని టమాటా వేయడం జరిగింది. ఇక దీనికి సుతా నీళ్ళు అందక అటో ఇటో ఇబ్బందులు పడుకుంటా కొద్దిగా దాన్ని సాగు చేసే వరకు కొద్దిగా వాటర్ ప్రాబ్లం వల్లనే చేను మంచిగా లేకుండా అయిపోయింది. దానివల్ల ఇక నేను చూద్దా రేటు డౌన్గా ఉన్నది. 100 రూపాయలు బాక్స్ అమ్ముతుంది. మేము రైతు ఒక బాక్స్కు 100 రూపాయలు. బాక్స్ అంటే 25 కేజీలు ఉంటుందండి. 25 కేజీల బాక్స్కు 100 రూపాయలు ఇస్తాను. 100 రూపాయలు అంటే మనకు రైతుకు ఏం గిట్టుబాటు అవుతుంది? ఏం మిగులుతలేదు అలా. మిగిలక చాలా ఇబ్బందులకు గురి అవుతామని ఇక మేము ఏదో రకంగా అమ్ముకోవాలి కదా అని తప్పది అని ఈ 100 రూపాయల బాక్స్ చొప్పున అమ్మితే రేటు ఉంటే బాగానే వచ్చేటి. కానీ రేట్ లేదు. 100 బాక్సులు అమ్మినా సుతా 10,000 అండి. 100 బాక్సులు అమ్మితే 10,000. ఇక దానికోసం ఏం తిప్పలబడి మోసి కూలీల బాధలు వీటికి అన్నిటికీ ఇబ్బంది. మార్కెట్ ఎక్కడ? మార్కెట్ తోటలో నుండి వస్తారు. ఇటు ఐలోని పుణ్యాలు ఇటు నుండి వస్తారు. పంట కాడికే వస్తారు. ఇక్కడికే వచ్చి వేసుకోపోతారు. ఇంకా మేము వాళ్ళు రాకుంటే మేము అమ్ముకోవాలంటే చాలా ఇబ్బందులు ఏర్పడేవి. కాబట్టి ఈ విధానంగా చాలా ఇబ్బంది జరుగుతుంది. రైతులకు మాత్రం ఇది నష్టమే జరుగుతుంది ఈసారి. కానీ లాభం లేదు, రేట్ లేకపోవడం వల్ల టమాటాకు రేటు మొత్తం పడిపోయింది. అంటే ఒక్క బాక్స్ 100. అత్యధికంగా ఎంత ఉంటుంది? అత్యధికంగా అంటే 500 సుత అమ్ముతుందండి. 1000 రూపాయల బాక్స్ సుత అమ్ముతుంది టమాటా. అటువంటిది 100 రూపాయలకు వచ్చిందండి. 100 రూపాయలు వచ్చే వరకు మన రైతులు చాలా ఇబ్బంది గురి అవుతారు. కాబట్టి మీరు దీని గురించి మాట్లాడాలి. అంటే మొత్తం మీద నీకు ఈ ఎకరం భూమిలో సాగు చేస్తే పెట్టుబడి ఎంత అయింది? పెట్టుబడి ఒక 25 వేల వరకు అయింది. ఇప్పటికి నాకు గయ్య 20 వేలు వచ్చినాయి. కాకపోతే ఇంకో 10-20 వేలు రావచ్చు. నష్టం అయితే లేదు. నష్టం అయితే లేదు. కానీ ఈ రకంగా దారి ఉంటే మాత్రం నష్టపోతాం. ఏమైనా పెరిగితే చెప్పలేము. రేటు పెరిగితే ఓకే. కానీ రేటు డౌన్ ఉండే మనకి ఇబ్బందులు జరుగుతాయి. అంటే ఈ పంట వేస్తే మినిమం గ్యారెంటీ ఉన్నటువంటి పంట, నష్టం అయితే ఉండదు. నష్టం అయితే జరగదండి. 100 రూపాయలు అమ్మినా సరే అక్కడికన్నా పూడ్చుకుంటాము, ఏ నష్టం లేకుండా. నష్టాలు అయితే చూడండి, ఏమైనా పెద్దగా నష్టాలు అయితే ఏం జరగవు, పర్లేదు. కానీ ఏంది అంటే మనకు ఇక ఆడికాడికే సరిపోతుంది. 100 రూపాయలు వస్తే కూలీలకు మన తిండికి గాడికే సరిపోతుంది. ఒకవేళ పంట కనుక మంచిగా చేతికి వస్తే ఎంత సంపాదు? మంచిగా చేతికి వచ్చేది ఉంటే ఎట్లేదన్నా 600-700 బాక్సులు వెళ్తాయండి ఏది ఎకరంలో. కనీసానికి మినిమం 200 అమ్మినా సుతా మీరు లెక్కేసుకోండి. ఒక 200 అమ్మినా రైతు గిట్టుబాటే. 100 రూపాయలు ఉంటేనే డౌన్ అండి రైతు పరిస్థితి. ఇప్పుడు ఎట్లున్నది ధర? ఇప్పుడు మినిమం ఇవ్వాలనే అంటాను ఒక 120 నుండి 150 వరకు అని. ఇన్ని రోజులు మాత్రం 100 రూపాయలే. ఇన్ని రోజులు అప్పుడే నీకు కాయలు వెళ్ళినాయి. ఇది లాస్ట్ ఎండింగ్కి వచ్చింది నాది. కాబట్టి ఇక నేను నష్టపోయినట్టే ఈసారి. అంటే నువ్వు మరి మార్కెట్లో ఎప్పుడు ధర పెరుగుతుంది? ఎప్పుడన్నా అంచనా వేసి అప్పుడు పంట వేసేయగలిగినావా? అంచనా అంటే ఇప్పుడు మనకు గత దసరా వెళ్ళిన తర్వాత ఉంటుంది చూడు, అప్పుడు అయితే డౌన్ ఒక 500 వరకు అమ్మగలుగుతుంది అప్పుడు. అయితే ఈ సమయంలో ఎప్పుడైనా తగ్గితే ధర ఉంటుంది. ఇంకో నెల తర్వాత ధర పెరుగుతుంది ఆటోమేటిక్గా. ఏమైనప్పటికీ పంట అయితే నష్టపోయేటువంటిది టమాటా. ఏమో నష్టపోరండి. కాకపోతే రేటును బట్టే నష్టం తప్ప మనకు ఓసారి కలిసి వస్తుంది, ఓసారి పోతుంది. దానివల్ల నష్టం ఏం లేదు. మొత్తం అయితే నాకైతే ఇప్పటికీ గది జరిగిందండి. మీకు చెప్పేది అయితే గది. ఓకే, ఇదండి పరిస్థితి. టమాటా సాగు చేసినటువంటి రైతులకైతే మినిమం గ్యారెంటీ ఉంటుంది. పెట్టుబడులను నష్టపోయేటువంటి పరిస్థితి అయితే ఉండదు. ఇంకా కొంచెం ధర పెరిగినట్లయితే లాభాలు అందుకునేటువంటి అవకాశం ఉంటుందని చెబుతున్నాడు.